సాధించిన దగ్గర నుంచి కేసీఆర్ గారు ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ దేనికోసం అయితే సాధించారు, అభివృద్ధి కోసం ఎటువంటి వివక్షను మనం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని మన దేశంలో తెలంగాణను ఒక నెంబర్ 1 రాష్ట్రంగా ఉంచాలని సంకల్పంతో సాధించారో ఆ సంకల్పానికి తగ్గట్టుగా అభివృద్ధి చేసినటువంటి కీలకమైనటువంటి 10 సంవత్సరాల్లో మేము ప్రజాప్రతినిధులుగా ఉండి ఆ అభివృద్ధిలో పాలు పంచుకోవటం, దానికి సహకరించినటువంటి అజయ్ కుమార్ గారికి కానీ, మరియు మేము ఏ పని చేసినా దానికి సహకరించినటువంటి మా మున్సిపల్ సిబ్బంది కానీ, మా మున్సిపల్ కార్మికులు, మా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన కమిషనర్ గారు కానీ ఎవరైనా సరే మాకు అండగా ఉండి మాకు ఇంత అభివృద్ధి సాధించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా మేము కార్పొరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఖమ్మం పరిస్థితి ఏ విధంగా ఉందంటే కనీసం 2 డివిజన్లకు కలిపి ఒక ట్రాక్టరు, ఒక రోజు ఒక డివిజన్లో చెత్త సేకరించాలంటే కనీసం 3 రోజులు పట్టేది. అది ఒక ఏరియా మాత్రమే కంప్లీట్ అయ్యేది. అటువంటిది అట్లా ఒక వారం రోజులు ఎవరింట్లో చెత్త వాళ్ళు అట్లా పేరుకుపోయే పరిస్థితి నుంచి ఇప్పుడు దాదాపుగా డివిజన్లో 2 రోజులకు ఒకసారి చెత్త పూర్తిగా సేకరించేటువంటి, అలాగే ఏ రోడ్డు మీద కూడా చెత్త అనేది లేకుండా పూర్తిగా నిర్మూలించే ప్రక్రియను చేపట్టింది మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన అజయ్ కుమార్ గారి నేతృత్వంలో మేము చక్కగా అభివృద్ధి చేసుకోవటం జరిగింది. పందులు కూడా ఇప్పుడు ఖమ్మంలో ప్రధాన సమస్య అయినటువంటి పందుల్ని మేము నివారించగలిగాం. వాటికి చక్కటి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళేటట్లు మేము చేయగలిగాం. మళ్ళీ ఈ రోజును చూసుకుంటే ప్రతి వీధిలో పందులు స్వైర్య విహారం చేస్తున్నాయి. దాని మీద ఎవరు దృష్టి సారించట్లేదు. విమర్శలకి తావిస్తున్నారు తప్ప, విమర్శలు వేరే వాళ్ళ మీద చేయడానికి చూస్తున్నారు తప్ప, ప్రజా సమస్యల మీద పోరాడి వాటిని ఏ విధంగా అయితే అంతకుముందు చేసి చూపించాం వాటిని అనుసరించండి అని మేము చెప్తున్నాం. అదేవిధంగా మా డివిజనే చూసుకుంటే కబేళ ఎంత పెద్ద సమస్య, 60 సంవత్సరాల నుంచి కూడా ప్రజలెంతో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ దగ్గరగా 3 డివిజన్ల మధ్యలో ఉంది. ఆ 3 డివిజన్ల మధ్యలో కూడా గ్రౌండ్ వాటర్ అనేది పొల్యూట్ అయిపోయి ఎన్నో ఆరోగ్య సమస్యలకు తావిచ్చేటువంటి కబేళాన్ని మేము పూర్తిగా తీసి మనం అంటే నివాస ప్రాంతాల్లో లేకుండా వాళ్ళకి కూడా షెల్టర్ ఇచ్చి వాళ్ళని అక్కడికి మూవ్ చేయగలిగాం. అటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్మాణాలు కూడా మేము జాడ్యమైన సమస్యలను ఎన్నింటినో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఆయన ఏ విధంగా అయితే మన తెలంగాణ ఉండాలనుకున్నారో దాని మేరకు మేము కూడా పనిచేయగలిగాము. అటువంటి చక్కటి ప్రభుత్వంలో మేము పనిచేసినందుకు, ఇప్పటికీ అటువంటి చక్కటి నేతృత్వంలో మేము ఉన్నందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మేము ఏ విధంగా అయితే మేము ఫస్ట్ అక్కడ ఎలక్ట్ అయినప్పుడు ఆ డివిజన్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండే, రోడ్లు కానీ కాలువలు కానీ వాటిని మేము 80% పూర్తి చేసుకోగలిగాము. అంటే అంత గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము 7.5 ఏళ్ళు పనిచేశాము. ఇప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద కూడా పోరాడుకుంటూ వాళ్ళకి మౌలిక సదుపాయాలను కల్పించడానికి ట్రై చేస్తూనే ఉన్నాము. అదేవిధంగా మనము ఈ విధంగా ప్రజా సమస్యల మీద పోరాడుతూ చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ, విమర్శలకు తావు లేకుండా డంపింగ్ యార్డుని కూడా సరిపోవట్లేదని చెప్పి కొత్త డంపింగ్ యార్డ్ మార్చుకోవడం జరిగింది. దానికి కూడా అక్కడ చక్కటి సదుపాయాలు కల్పించుకోవడం జరిగింది. మళ్ళీ దాన్ని పక్కన పడేసి మళ్ళీ డంపింగ్ యార్డ్ ప్రాబ్లమ్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ముందు మాట్లాడినటువంటి మా తోటి కార్పొరేటర్లు చెప్పినట్టు అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలు కూడా ఎంతోమంది చక్కగా ఎట్లా అంటే పేదవాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏదైతే ఆశయంతో పనిచేశారో దాని మేరకు కళ్యాణ లక్ష్మి మన వాగ్దానాలు ఇచ్చినవి కాకపోయినప్పటికీ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నాయో జనాల్లో ఉండి తెలుసుకొని ఒంటరి మహిళ దగ్గర నుంచి దేశంలో ఎక్కడా ప్రవేశపెట్టినటువంటి ఎన్నో పథకాలను, ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకొని హామీలు ఇవ్వనటువంటి సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు మనం హామీలు ఇచ్చిన వాటికే లేని దాంట్లో మనం హామీలు ఇవ్వని వాటిని కూడా నెరవేర్చుకోవటం అంటే మా పార్టీకి కూడా ఎంతో గర్వకారణం. అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా మేము డెవలప్ చేసుకోవటం జరిగింది. ఇలా ఒక పెద్ద మనిషి మనకి అంటే యుఎస్లో మీ కంట్రీ అనేది చాలా ధనికమైన కంట్రీ అంటే కాబట్టి మీరు రోడ్లు వేసుకోగలిగారు అని చెప్పడం జరిగిందంట ఒక ప్రెసిడెంట్కి. అయితే కాదు, మేము రోడ్లు ఇవన్నీ మౌలిక సదుపాయాలు ప్రజల
పరిస్థితులు మెరుగుపరచబట్టే మేము ధనిక దేశం అయ్యాము అని దాన్ని దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్రాన్ని కూడా ముందు మౌలిక సదుపాయాలు కనిపించుకుంటూ సంక్షేమ పథకాలు చేసుకుంటూ చేయబట్టే మనం తెలంగాణని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దేశంలోనే మొదటి రాష్ట్రంగా కూడా ఉంచగలిగాము. సర్వేల ప్రకారం కూడా మనం చూసుకుంటే తెలంగాణ దేశంలోనే చక్కటి రాష్ట్రంగా చేసుకోగలిగాము. ఖమ్మం మున్సిపాలిటీ కూడా దేశంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో మంచి ర్యాంక్లో చూడగలిగాము. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాధించుకోవటం అనేది మా అందరికీ మేము 10 సంవత్సరాలు అంటే కొంతమంది 10 సంవత్సరాలు కొంతమంది 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటం మా అందరికీ గర్వకారణంగా ఉంది. ప్రజల్లోకి మేము చేసిన అక్కడున్న సమస్యలను తీర్చి మేము మళ్ళీ ప్రజల సమస్యల మీదే ఎప్పుడూ పోరాడతాము అని చెప్పుకోవడానికి మాకు వీలుంది. అదేవిధంగా కూడా మా డివిజన్లో మేము ఎన్నో గవర్నమెంట్ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా వాటిని చక్కటి పట్టణ ప్రకృతి వనాలుగా కానీ పార్కులుగా కానీ మంచి బ్యూటిఫుల్ ఫుట్బాల్ కోర్ట్ కానీ అంటే ఆట స్థలాలుగా మార్చి ప్రజలకు అందించడంలో వాటిని అన్యాక్రాంతం కాకుండా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా చేసినందుకు మమ్మల్ని విమర్శించడం జరుగుతుంది. ఎందుకంటే జనాలకి ఎట్లా ఉంటుందంటే ఆక్రమించకుండా చేయించాము ప్రజలకు ఉపయోగపడేలా చేసామని కోపంతో మా మీద విమర్శలు చేయటం జరుగుతుంది. అది ప్రజలు గమనిస్తున్నారు. ఏం చేశాము, ఎలా అభివృద్ధి చెందింది, అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. అందరూ మనం విమర్శలు చేసినంత మాత్రాన మనం చెప్పుకోవటం మాత్రాన కాదు, ఖమ్మంలో కనిపిస్తుంది కాబట్టి ప్రజలు నమ్మగలుగుతున్నారు. థ్యాంక్ యూ. వాళ్ళకి సరైన సమాధానం ఒక్కటే, అసలు వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? మేము ఉన్నామంటే మా అమ్మ ఫ్రీడమ్ ఫైటర్, మా నాన్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన 1976 నుంచి ఉన్న రాజకీయాల్లో. ఈ పసికూనలు నిన్న అజయ్ కుమార్ మీద పాత గవర్నమెంట్ మీద ప్రగాఢాలు పలికిన పసికూనలకి రాజకీయ భిక్ష పెట్టిందే పువ్వాడ అజయ్ కుమార్. దాన్ని గుర్తెరగాలి. తల్లి పాలు తాగి అనే విధంగా వాళ్ళు చేసిన ద్రోహానికి 3 టౌన్ ప్రాంత ప్రజలు మాత్రం సరైన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. పోతే 2023 ఆగస్టు 26వ తారీఖు నాడు వచ్చిన పెను తుఫాను వరదలకి ఖమ్మం కన్నీరు పెడుతుంది. ఖమ్మం అనే మన కళాకారులు కొన్ని పాటలు వస్తే ఆ రోజు ప్రతి గుండె కదిలింది. దానికి ముందుండి కేసీఆర్ గారు కేటీఆర్ తోటి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వం కర్ణన్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు 286 మంది ఎన్డీఆర్ఎఫ్ దళాలను తీసుకొచ్చి తెప్పల మీద బయటికి దాటించడం జరిగింది. మళ్ళీ కరెక్ట్గా 1 ఇయర్కి ఆగస్టు 31వ తారీఖు అర్ధరాత్రి 1వ తారీఖు సెప్టెంబర్ 2024 నాడు పెను తుఫాను వరదలు వస్తే ఖమ్మంలో 3 మంత్రులుండి 2 ప్రాణాలు తీసపోయారు నాయకనగూడెం దగ్గర. ఒక్క మనిషిని కాపాడటానికి రాలే. మేము ఖమ్మం నగర టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 3 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి సైనికులందరం కలిసి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు సుమారు రోజుకు 6 నుంచి 7,000 మందికి 2 పూటలు అన్నం పెట్టి వాళ్ళని హక్కులు చేర్చుకొని ఆ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా 186 మందిని టీఆర్ఎస్ సైనికులు తోట బ్రదర్స్ నా కొడుకులే తాళ్ళేసుకొని పోయి ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటికి లాగటం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ ముజముల్లా ఖాన్ కానీ 3 మంత్రులు కానీ ఒక్కళ్ళని కాపాడిన పాపాన లేదు. అటు మాటే నాగేశ్వరరావు ఇటు మేము 3 టౌన్లో ఉన్న టీఆర్ఎస్ సైన్యం అంతా కలిసి జనాన్ని కాపాడితే 9 రోజుల పాటు అన్నం మేము పెడితే 1,50,00,000 రూపాయలు డ్రా చేసింది ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీ పాలకులు కాదా అని అడుగుతానే. చర్చకు రండి. మీరు 3 టౌన్లో అయినా పెట్టండి, మున్సిపాలిటీ అయినా పెట్టండి, డేట్ మీరే చెప్పండి, మేము వస్తాం. నిర్దాక్షిణంగా ప్రజల సొమ్ముని 1,50,00,000 2024 సెప్టెంబర్ 1వ తారీఖు వరదల పేరు మీద మీరు డబ్బులు డ్రా చేయలేదా అని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం ఈ ఆక్రోశం? ఎందుకంటే 2014లో తెలంగాణ సాధించుకున్న తర్వాత 2016లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైన తర్వాత ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్లో సుమారు 7 నుంచి 9 కోట్లు
గత నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు సారథినగర్ అయితే 9 పేటలో ఉన్న 48వ డివిజను అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ గారు రెండోసారి 2018 ఎన్నికలైన తర్వాత ఆయన గారి నాయకత్వంలో ఎల్ఆర్ఎస్ నిధులు ఖమ్మంలో మనం కట్టిన పన్నులు మనకే ఖర్చుని ఒక జీవోను పాస్ చేపించి ఆ డబ్బులలో 3.5 కోట్లు మా డివిజన్కి ఇస్తే అప్పుడు జరిగిన 7 కోట్ల రూపాయల అభివృద్ధి తప్ప 2.5 సంవత్సరాలు ముండమోపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 లక్షల వరకు కూడా 10,000 జనాభా ఉన్న నా వార్డుకి 10 లక్షల వరకు కూడా ఇవ్వకుండా అక్కడున్న మున్సిపల్ కార్మికులను కాడ ప్రమోషన్ల పేరుతో 5గురిని తీసపోయి ఇంతవరకు ఆ ఏరియా శానిటేషన్ కాడ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు ఏమైనా నిధులు ఇచ్చినట్టు ఉంటే చర్చకి అక్కడికి రమ్మన్నా బహిరంగంగా మీడియా ముందు చెప్తా ఉన్నాం. ఏ సెంటర్కైనా ప్లేస్ మీరు చెప్పాలి, స్థలం మీరు చెప్పాలి, టైం మీరు చెప్పాలి, ఎక్కడికైనా వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ ప్రభుత్వ అధికారులు కానీ నేడున్న కమిషనర్ కానీ 10 లక్షలు కూడా ఎడం చేత కూడా విధించకున్నా కానీ సొంత డబ్బులతోటి వార్డు అభివృద్ధికి నా పిల్లల సహాయ సహకారాలతోటి మా కుటుంబం ద్వారానే సొంతంగా ఎన్నో కార్యక్రమాలు మీడియా ముందు చేస్తాను. కనీసం జేసీబీ ఇచ్చే దశలో కావడం మున్సిపాలిటీ లేని పరిస్థితి. శానిటేషన్ ఆగిపోతుందని వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సొంత జేసీబీలతోటి సొంత రోడ్లు వేపిస్తాను. మీరు ఎప్పుడైనా ఏ ప్రాంతానికి వచ్చినా చూపిస్తాను ఆ సొంతంగా వేసిన రోడ్లు. ప్రజల మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని వార్డు అభివృద్ధి ఉంటేనే బాగుంటుంది అనేది ముఖ్యంగా ఖమ్మం నగర పరిధిలో 3 టౌన్ ప్రాంతంలో మురికి కూపంగా ఉన్నటువంటి మలేరియా రోగాలు భవిష్యత్తు తరాలకి చెడు రోగాలు రాకూడదనే సదుద్దేశంతో అజయ్ కుమార్ గారు గోలపాడు ఛానల్ని పూర్తి చేశారు. దాని తరిమిల ఆ ప్రాంతంలో ఉన్న 14 డివిజన్లు ఈసారి ఎన్నికల్లో అజయ్ కుమారు ఏ అభ్యర్థిని పెట్టినా అక్కడ ఉన్నటువంటి సమిష్టి నాయకత్వంతో 14 గెలిపించి కేసీఆర్కి అజయ్ గారికి కానుక ఇవ్వడానికి అక్కడ సైన్యం రెడీగా ఉందని 3 టౌన్ ప్రాంత ప్రజలు ఒకసారి విజ్ఞతగా ఆలోచించి ఎవరైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దో అనేది దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రజలు ఖమ్మం పట్టణ ప్రజలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఖమ్మం కిలాపై బీఆర్ఎస్ జెండా ఎగిరే విధంగా ప్రజలు సహకరించాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిదర్శనం ఒకటే, పిఎస్ఆర్ రోడ్డు మెట్లు కూలగొట్టి 2.5 సంవత్సరాలు కొన్ని వందల గ్రామాల నుంచి ఖమ్మం వస్తుంటారు. ఆడ కిరాణా కోట్లు కాదు, మందుల కోట్లు కాదు, పెస్టిసైడ్స్ అన్ని వ్యాపార లావాదేవీలు మొత్తం 3 టౌన్లో గుండెకాయలాగా మార్కెట్కి అందుబాటులో పిఎస్ఆర్ రోడ్డు కూలగొట్టి 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు అది ఒక దాటికొచ్చే పరిస్థితులు. ఎందుకయ్యా అంటే ఈడున్నటువంటి అధికారులకను ప్రభుత్వానికి అనుసంధానం లేదు. దానికి ప్రత్యేక నిదర్శనం ఒక పిఎస్ఆర్ రోడ్డే మీ అభివృద్ధి. అది మీరు అన్నారే రిటర్నింగ్ వాలు 680 కోట్లకి ఆనాడు మీరు మా పార్టీలో ఉన్నప్పుడే కేటీఆర్ అజయ్ కుమార్ గారు శంకుస్థాపన చేశారు. 180 కోట్లు అజయ్ గారి కృషితో 2023లో వచ్చిన పెను తుఫాను వరదలకి చెల్లించి కేసీఆర్ గారికి అడిపోయి 180 కోట్లు తీగల వంతెన 680 కోట్లు రిటర్నింగ్ వాళ్ళకి శాంక్షన్ చేసిన ఘనత కేసీఆర్ గారికి 3 టౌన్ ప్రాంత ప్రజలు ఎప్పుడూ అండదండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. గత 2 రోజుల నుంచి ఖమ్మం అభివృద్ధి గురించి హాట్ టాపిక్గా మారినటువంటి ఇప్పుడు నేటి ఖమ్మం మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి నాయకుల మాటలు చూస్తుంటే ఎవరికో పుట్టిన బిడ్డ అంటే ఎక్కెక్కి ఏడ్చిందంట. అట్లుంది పరిస్థితి వీళ్ళది. వాళ్ళది ఎట్లా అనుభూతి అవుతుందో ఏమో అర్థం కావట్లేదు. కానీ పువ్వాడ అజయ్ కుమార్ గారి నుంచి ఒక ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి మేయర్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏమండి మీరు 5 ఏళ్ల మీ పరిధిలో 2.4 సంవత్సరాలు పువ్వాడ అజయ్ కుమార్ గారి సారథ్యంలో మీరు అభివృద్ధి పనిచేశారు. మిగతా 2.5 సంవత్సరాలు తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రిగా ఉన్నప్పుడు మీరు చేశారు. మొత్తం మీద 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు. 2.5 సంవత్సరాల్లో అజయ్ గారు తెచ్చిన ఫండ్స్ కానీ విపరీతంగా తీసుకొచ్చి చేశారు. మీరు ఇప్పుడు చేస్తున్నారని చెప్తున్నారు. మీరు చెప్పాల్సి వస్తే అజయ్ కుమార్ గారి నుంచి ఏం చెప్తారు అంటే ఆమె గారు ఏముంటుందంటే అజయ్ కుమార్ గారు మాట ఎత్తడానికి కూడా ఆమెకు నోరు రావట్లేదండి. అభివృద్ధి అంటే తుమ్మల నాగేశ్వరరావు అంటే అభివృద్ధి ఆయనేనట. ఇక మార్పు ఆయనే చేసిండంట ఖమ్మాన్ని.
సీట్ ఇచ్చి పిలిపించి గెలిపించి మేయర్ని చేసినటువంటి ఆమె గారు పువ్వాడ అజయ్ కుమార్ గారి నుంచి ఒక మాట, అవునండి ఆయన ఇచ్చారు, సీట్ ఇచ్చారు, కార్పొరేటర్గా మేయర్ చేశారు, అవును ఆ రోజు 2.5 సంవత్సరాలు ఆయన హయాంలో కేసీఆర్ గారు ఫండ్స్ ఇచ్చారు, కేసీఆర్ గారి దగ్గర అజయ్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది, సరే ఇప్పుడు కూడా జరుగుతుంది అనొచ్చు కదా. ఇంత అసహ్యంగా ఇంత దిగజారి మాట్లాడాలండి మేయర్, ఇంత అసహ్యంగా కళ్ళ ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళం తెలియదు. నగర ప్రజలు ఏమన్నా చైతన్యవంతో నగర ప్రజలు నిద్రపోతున్నారు ఏమన్నా, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటారా? కింద చూసుకోవాలి, గురి కింద గింజలా చూసుకోవాలి. అక్కడ పోతే పార్టీ మారిన వాళ్ళ పరిస్థితి ఒకసారి తెలుస్తుంది. కనీసం ఒక విలేకరి అడుగుతానికి కూడా అసలు గుచ్చి ఆయన మీరు గుచ్చి అడుగుతున్నారా అండి, మీరు అతడు ఏం రాబట్టాలనుకుంటున్నారు మీరు అని అంటారు. ఏం పద్ధతి అండి అది? మరి టీఆర్ఎస్ కార్పొరేటర్లకి మీరు నిధులు ఇవ్వలేదు, అధికార పార్టీకే ఇచ్చారు అంటే మీరు కావాలని అడుగుతారా, అడిగిచ్చారా అని అంటున్నాము. నేను ఇంటర్వ్యూ చూశాను. కాబట్టి ఇంత అసహ్యంగా రాజకీయాలు ఉన్నోళ్ళు ఏ రాజకీయాలు చేస్తారు? వాళ్ళ పరిస్థితులు ఉంటే ఖాళీ డబ్బాలో రాళ్ళేసి గులకరాళ్ళేసి డబ్బా ఊపినట్టుంది, గలగల గలగల. దాంట్లో ఏమున్నది? రాళ్ళు ఉన్నాయి, గులకరాళ్ళు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, మా నాయకుడు చెప్పినట్టు డేట్ ఫిక్స్ చేయండి, 3 నెలల మీద ఒడ్డు మీద పెట్టండి. మీ అందరం వస్తాం మా పార్టీ నాయకత్వంలో, నగర నాయకత్వంలో అజయ్ కుమార్ గారు సైనికులంగా. ఈ ఖమ్మంకి ఈ 3 నెలలు ఎవరు తెచ్చారు? ఈ బ్రిడ్జి పనులు నడుస్తాయి, బ్రిడ్జి పనులు సాక్షిగా అక్కడ పెట్టండి. వాల్ పని నడుస్తుంది ఇక్కడ, మున్నే నది పొంగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాల్ ఆ రెండుగా స్పాట్ పెట్టండి. ఖమ్మంకి ఉంది కదా ఇప్పుడు ఎంట్రీ కదా అది, అక్కడ పెట్టండి. ప్రజల్ని పిలవండి, ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు అడుగుతున్నాం, డేట్ పెట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అజయ్ కుమార్ గారు తెచ్చారా నిధులు, మీరు తెచ్చారా, ఎవరు నిధులతో అక్కడ అభివృద్ధి జరుగుతుందనేది మీరు డిబేట్ పెట్టండి. మీరు సిద్ధంగా ఉన్నాం, మీకు దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా. సిగ్గు లేకుండా మాట్లాడతారే ఉండే, కనీసం సిగ్గు ఉండాలండి ఎవరికైనా. మంది మారారు, టికెట్ ఇచ్చి గెలిపించి కష్టపడి ఈరోజు ఇంటింటికి తిరిగిండి. ఆ రోజు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడానికి, పెన్షన్స్ ఇవ్వడానికి, ప్రగతి పథంలో ఇంటింటికి తిరిగాడు. ఈ రోజు ఉన్నటువంటి మంత్రి ఇంటింటికి తిరుగుతున్నా ఎవరికైనా వచ్చి ఇంటికి చెక్ ఇచ్చాడా? రాజ్యాంగ శక్తి ఒక ఆయన తిరుగుతాడు, ఆయన కొడుకు రూపంలో. ఆయన మాత్రం ఖమ్మంలో అడుగు పెట్టట్లేదు. ఆయన అంటే అభివృద్ధికి మార్పు చేసుకుని మన వాళ్ళు చెప్పినట్టు మార్పుని పార్టీ మార్పు చేసుకుంటూ తప్ప ఖమ్మం నగర మార్పు చేయలేదు వాళ్ళు. కాబట్టి విధేయకర్ కూడా నేను అడుగుతున్న మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వాస్తవాలు ఏంటంటే ప్లీజ్ వాస్తవాలు రాయండి. మేము గెలిచాం, అజయ్ అన్న సైనికులుగా మేము గెలిచాం, అదే పార్టీలోనూ మా శ్వాస ఉన్న వరకు ఉంటాం, అభివృద్ధిలో పాల్పంచుకుంటాం. మీరు రాయండి. ఆ 2.5 సంవత్సరాల్లో మొత్తం 5 సంవత్సరాలు స్వర్ణయుగం నడిచింది ఖమ్మం నగరంలో, రూపురేఖలు మారినాయంటే అజయ్ కుమార్ గారు. ఎక్కడ పోయినా సెంట్రల్ సిటింగ్ డివైడర్స్ బ్రహ్మాండంగా, ఐటీ హబ్ మనకి బ్రహ్మాండంగా కనబడుతుంటే, ఒక ఐటీ హబ్ కనబడుతుంది, ఒక టింటర్ లాగా కనబడుతుంటుంది. అక్కడ పోతే ఎవరు తెచ్చారండి? ట్యాంక్ బండ్కి వన్నె తెచ్చింది ఎవరండి? ఖమ్మం నగరానికి వన్నె తెచ్చింది ఎవరండి? రాయకపోవడం కాదు, నిధులు చేసింది ఎవరండి? కాబట్టి ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కేడ్చిందంట అన్నట్టు నేను సామెత అంటున్నా. కాబట్టి ఖమ్మం నగర ప్రజలు చైతన్యవంతులైనటువంటి ప్రజలు, విలేకరులకు కూడా నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, వాస్తవాలు రాయండి. కనీసం వాళ్ళు గుండె ధైర్యం లేదు, ఏ పార్టీ మీద గెలిచిన విశ్వాసం కొద్ది కూడా లేకుండా ఆ పేరు చెప్పడానికి అజయ్ గారి పేరు నోట్లో రావడానికి కూడా వాళ్ళకి ఉన్నారంటే రాజకీయంగా వాళ్ళని భ్రష్టు పట్టిపోయారని చెప్పాలి. నేను చెప్తాను, భ్రష్టు పట్టారు వాళ్ళు. కనీసం ప్రస్థానం తీయకపోవడం, కొత్తగా రాజకీయాల్లో భిక్ష పెట్టిండు కూడా మాట్లాడలేకపోతారు. కనీసం అజయ్ కుమార్ గారు పేరు తీయడానికి రాజకీయ భిక్ష పెట్టిండు. అదే పదవులు లేకపోతే ఎక్కడ ఉండేటోళ్ళు, ఏం చేసేటోళ్ళు మనందరికీ తెలుసు. కాబట్టి ఖమ్మం నగర రూపురేఖల్ని చెప్పినటువంటి మన అన్ని విషయాలు మళ్ళీ నేను చెప్పడం కాదు, గోళ్లపాటి చూస్తే. కాబట్టి ఇట్లా ఒకటి చెప్పుకుంటూ పోతే ఖమ్మం నగరం ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు పోతే చెప్తుంది. మా అజయ్ గారు ఓడిపించడం, మేము ఓడిపోయాను, బాధపడుతున్నాం. ఇప్పుడు వచ్చిన గెలిచిన ఎమ్మెల్యే సార్ కనబడట్లేదు, ఆయన కొడుకు తిరుగుతాడు. ఆయన ఎమ్మెల్యేనా? ఆయన సమీక్షలు చేస్తాడు, ఆయన ఎమ్మెల్యేనా? గెలిచిన ఎమ్మెల్యే తిరగాలి, ప్రజల్లో ఉండాలి. గెలిచిన ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేయాలి, గెలిచిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలు, కష్టాలు తెలుసుకోవాలి. కాబట్టి అవన్నీ లేకుండా హామీలు గుప్పించేశారు స్టేట్ వైడ్గా. హామీలు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి ఉంది. రైతు బంధు పెంచింది లేదు, ఉన్న రైతు బంధు ఇవ్వట్లేదు. మహిళలకు 2,500 అన్నారు, అది ఇవ్వట్లేదు. ఒక కొత్త పెన్షన్ అని ఇచ్చారండి ఖమ్మం నగరంలో. అడుగుతున్నాం మేము, మీరు గుండె ధైర్యం ఉంటే చెప్పండి, రేపు రండి. మీరు ఒక కొత్త పెన్షన్ అని ఇచ్చారా? ఉన్న 2,000 ఇవ్వట్లేదు, మీరు 4,000 ఇస్తామని చెప్పారు.
4000 పోయింది, ఉన్న 2000 కూడా మీకు కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇట్లా చనిపోయిన వాళ్ళు అంతే ఉన్నారు, పెన్షన్స్ ఇవ్వట్లేదు, కనీసం నగరంలో తిరగట్లేదు. దయచేసి అర్థం చేసుకొని పత్రికా విలేకరులు అందరూ ఉన్నది ఉన్నట్టు మార్పు అనేది పార్టీ మార్పు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మార్పు తప్ప ఖమ్మం నగరం మార్పు కాదు. ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు డేట్ పెడితే మీరు రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ పత్రికా విలేకరులకు నమస్కారం. ఈరోజు పువ్వాడ అజయ్ కుమార్ తరఫున మా అందరి తరఫున కూడా వాళ్ళందరికీ కూడా ఈ ఖమ్మం పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మొన్న గత వారం రోజుల నుంచి కొంతమంది ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, కార్పొరేటర్స్ అయితే మేయర్ గారు అయితే రకరకాల అభివృద్ధి జరిగింది, మొత్తం భారతదేశంలోనే ఒక ఆదర్శమైన, మరి రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఆదర్శమైనంత మున్సిపాలిటీ అని చెప్పింది. మరి ఎక్కడ ఏం అభివృద్ధి చేశారు, ఏం చేశారో వాళ్ళు చెప్పుకోవడం కోసం ఒకసారి మరి ఇందాక మా పెద్దలందరూ చెప్పినట్టు మరి మేయర్ గారు కార్పొరేటర్స్ అందరూ మరి బీఆర్ఎస్ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో గెలిచి తర్వాత పార్టీ మరి ఈరోజు వారు అవాకు చవాకులు పెళ్తా ఉన్నారు. మరి పువ్వాడ అజయ్ కుమార్ ఈ 5 సంవత్సరాల్లో పువ్వాడ అజయ్ కుమార్ 2.5 సంవత్సరాలు స్వర్ణయుగం అయితే మిగతా 2.5 సంవత్సరాలు భ్రష్టు పట్టించడం. అజయ్ కుమార్ చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలని వాటిని భ్రష్టు పట్టించడం ఈ 2.5 సంవత్సరాలు చేసిన మీలా కాంగ్రెస్ పాలన. అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ కార్పొరేషన్లో పాలకవర్గం మరి అతి దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పదలుచుకున్నాను ఈరోజు. ఎందుకంటే మరి కార్పొరేషన్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ ఖమ్మం పట్టణానికి భారీ ఎత్తున వరదలు వస్తే మరి ఆ వరదలు పట్టించుకున్న నాదుడు లేడు ఆ రోజు. అదేవిధంగా మరి తర్వాత వాట్సాప్లో ప్రాబ్లమ్స్ వస్తే నీళ్ళు లేకపోతే దాదాపు నెల రోజులు ఎండాకాలంలో ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు నీళ్ళు లేక. ఏం చేశావు ఆ రోజు? అమృత స్కీమ్ తోటి 350 కోట్ల రూపాయలు అజయ్ కుమార్ గారు తీసుకొచ్చి ఈరోజు అనేక ట్యాంకులు, వాటర్ సప్లై లైన్లు మొత్తం ఖమ్మం పట్టణం ఇస్తే వాటికి నీరు అందించలేని పరిస్థితి మీది కాంగ్రెస్ పార్టీ పాలకవర్గాన్ని. మరి ఈరోజు మరి అనేక పార్కులు, మీరు ఇందాక సోదరులు చెప్పినట్టు మరి అనేక పార్కులు రకరకాల ప్లేసులలో మరి ఎన్ఎస్పి వాక్వే అని మిగతా చోట పార్కులు, పిల్లల పార్కులు, పెద్దల పార్కులు, జిమ్స్ మరి ఎన్నో ఏర్పాటు చేశారు. ఈరోజు ఇక్కడ ఈ పక్కనే ఉంది, మున్సిపాలిటీ పక్కన ఫ్రీడమ్ పార్క్ ఉంది. దాదాపు 1 ఇయర్ పైన అయితే అందులో ఒక 2-3 పిల్లలు ఆడుకునే వస్తువులు ఖరాబ్ అయిపోయి ఒకళ్ళైతే ఒక పిల్లగాడు అందులో పడి చేయి కూడా ఇరిగింది అందులో నుంచి. ఈరోజు కూడా వాటిని బాగు చేసే దిక్కు లేదు ఈరోజు ఈ పాలక వర్గానికి. వాళ్ళు మరి మేము చాలా అభివృద్ధి చేశామని ఈరోజు చెప్పుకునే పరిస్థితి వాళ్ళు. మరి అదేవిధంగా శానిటేషన్ చూస్తే దాదాపు లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇండోర్ తీసుకుపోయారు, పూణే తీసుకుపోయారు. ఏం చేసినా తీసుకుపోయి స్టడీ చేసి వచ్చి ఈ కార్పొరేషన్లో ఏమైనా ఇంప్లిమెంట్ చేశారా? కనీసం ఈరోజు అక్కడికి డంపింగ్ యార్డ్కి పోతే డంపింగ్ యార్డ్లో గంటలు నిలబడి ట్రాక్టర్లు మరి ఒక్క ట్రిప్ కంటే ఎక్కువ వేసే పరిస్థితి లేదు ఈరోజు. ట్రాక్టర్లు అక్కడ డంపింగ్ యార్డ్లో అనేక కష్టాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు ట్రాక్టర్ డ్రైవర్స్. మరి మాటలలో పూసే శానిటేషన్ ఎక్కడ కుప్పలు అక్కడ పేరుకుపోయి ఉన్నాయి. రోజుకు ఒక ట్రిప్ కూడా వేసే పరిస్థితి లేదు ఈరోజు. ఎక్కడ చేస్తున్నారు? ఆ రోజు అజయ్ కుమార్ గారు పొద్దున్నే 6 గంటలకు సైకిల్ మీద తిరిగి కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని నెమ్మడి పెట్టుకొని ఎక్కడ చెత్త ఉంది, ఎక్కడ డంపింగ్ ఉంది, ఇక్కడ ఏం చేయాలి అనేక ప్రణాళికలు చేసి ఆ రోజు ప్రజల్లో తిరిగింది. ఈరోజు ఎవరు తిరుగుతుండండి? అధికారులు తిరుగుతుండ్రా లేకపోతే ప్రజాప్రతినిధులు తిరుగుతుండ్రా? ఎవరైనా తిరుగుతుండ్రా ఈరోజు? ఎవరన్నా ఈరోజు ఎక్కడన్నా ఉందా పరిస్థితి? మరి ఆ రోజు అదే ఎంత నీట్గా ఉంది ఈరోజు కాకుండా ఈరోజు పరిస్థితి ఏంది? శానిటేషన్లో వాళ్ళు పట్టించుకునే నాదుడే లేదు ఈరోజు. వాటర్ సప్లైలో మరి చెప్పాం గతంలో కూడా అనేక ప్రాబ్లం. తర్వాత ఎలక్ట్రిసిటీ లైట్లు, కరెంటు లైట్లు వేసే పరిస్థితి, అనేక సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ అన్ని ఏర్పాటు చేశారు. మరి లైటింగ్ కనీసం ఎక్కడన్నా లైటింగ్ వేసే పరిస్థితి ఉంది ఈరోజు. మొన్ననైతే దాదాపు 2 నెలలు 3 నెలలు లైట్లు లేవు. లైట్లు ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయి, కొంతమంది కార్పొరేషన్ సొంత డబ్బులతో లైట్ తీసుకొచ్చి చేసిన పరిస్థితి ఉంది ఈరోజు ఖమ్మం కార్పొరేషన్లో. ఏం చేసిరా? ఏం అభివృద్ధి మీరు చేసింది? ఇక్కడ ఏమన్నా మీరు చెప్పిన దాంట్లో ఖమ్మంలో కొత్త బస్ స్టాండ్ కట్టించింది మీదా? లకారం ట్యాంక్ మీద, ఐటెప్ మీద, గోలపాటి ఛానల్ మీద, వైకుంఠ ధామాలు కట్టించారా ఏమన్నా? లేదా ఎన్ఎస్పి కెనాల్ మీద వాక్యాలు వేపించే వాటిని ఏమన్నా ఈరోజు కరెక్ట్ వాటి ప్రాసెస్ ప్రకారం ఏమన్నా నడుస్తున్నాయి అవి? అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కానీ, పార్కులు కానీ, తర్వాత మెయిన్ రోడ్స్ కానీ, కార్పొరేషన్ బిల్డింగ్ కానీ, బస్సు దవాఖానాలు కానీ, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు కానీ ఈరోజు ఏర్పాటు చేసింది ఎవరు? ఆ రోజు మొత్తం అజయ్ కుమార్. ఎక్కడైనా ఒకటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్కటి చెప్పుకోదగ్గ పని ఒకటి అజయ్ కుమార్ గారు చేసినట్టే అనేక పనులలో మీలా చెప్పుకోగలిగితే ఒక కొత్త పని ఏదంటే చెప్పండి మీరు దమ్ముంటే. ఏమైనా అదే పార్కులు ఆ రోజు అజయ్ కుమార్ గారు
మార్కెట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టి ఎక్కడ రోడ్ల మీద ఉన్న చేపలు అమ్మే వాళ్ళని కానీ లేకపోతే రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కల్పించి అధునాతమైన మార్కెట్లు కట్టించడం జరిగింది. ఈరోజు పరిస్థితి ఏంది, వాటిని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద విచ్చలవిడిగా ఈరోజు కూరగాయలు అవి అమ్ముకుంటా ఉన్నారు, చేపలు అమ్ముతా ఉన్నారు రోడ్ల మీద. ఎక్కడ పడితే జనానికి పోయే పరిస్థితి, ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఎవడన్నా పట్టించుకుంటాండి ఈ సమస్యల గురించి? ఏముందండి, ఏం చెప్పుకుంటారండి, ఏ ముఖం పెట్టుకొని చెప్తారు మీరు ఏం అభివృద్ధి చేసింది? ఆ రోజు అజయ్ కుమార్ గారు ఉన్న 2.5 సంవత్సరాలు కానీ అంతకుముందు పీరియడ్లో కానీ ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి, నిజామాబాద్ నుంచి, సిద్దిపేట నుంచి, రకరకాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఖమ్మం అనేది ఈ రాష్ట్రంలో ఒక మోడల్ టౌన్. ఖమ్మం ఆదర్శంగా తీసుకోండి. ఖమ్మం పోయి చూడండి. కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, ఆ రోజు పదవిలో ఉన్న వ్యక్తులు. అదేవిధంగా పక్క రాష్ట్రం జగ్గేపేట నుంచి కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చూసిపోయారు ఆ రోజు. మరి ఈరోజు ఎవడొస్తాడండి ఇక్కడికి? మనం పోయి స్టడీ చేసి వచ్చినాం. ఏం చేశారండి మీరు? లక్షలు ఖర్చు పెట్టి ఇండోర్ స్టూడియో, ఫోనర్ స్టూడియో ఏం చేసామండి ఇక్కడ మనం? కనీసం డంపింగ్ యార్డ్ కూడా చేసుకోలేకపోయినాం, క్లీన్ చేసుకోలేకపోయినాం. డంపింగ్ యార్డ్ ఏ రోజు చెత్త ఆ రోజు చేరే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఏం చేస్తున్నాం మనం? ఈరోజు ఏం చేశారా మీరు అభివృద్ధి? ఎందుకు చెప్పుకోవడం, ఎందుకు ఆ ప్రెస్ మీట్లు? ఈరోజు ఏదైనా చేసిందంటే వాడు అజయ్ కుమార్ గారు టైంలో జరిగిన అభివృద్ధి, ఆ రోజు జరిగిన సంక్షేమ కార్యక్రమాలని, ఏ డెవలప్మెంట్ కానీ ఆ రోజు జరిగింది.